వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే రాహుల్ గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణకు సంబంధించిన జాబితాపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక త్వరలో జరిగే బహిరంగ సభలకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు కులగణన సర్వే నివేదిక అందజేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్లో ఆమోదించడం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రెండు అంశాలపై భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు అధిష్టానం పెద్దలతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రెండు మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్తో కేబినెట్ విస్తరణపైన చర్చ జరిగిందని, అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పడుతుందని తెలిపారు. అధిష్టాన పెద్దల్ని రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించామని, త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే రాహుల్ గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణకు సంబంధించిన జాబితాపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరిగే బహిరంగ సభలకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు కూడా. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. చందు, నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసీసీ సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కూడా ఈ సమావేశం కీలక భేటీ జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ భేటీలో మాత్రము అంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు ఈ భేటీ జరగడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. అయితే ఈ సమావేశంలో తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై కూడా చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మనకు కుల గణనపై ఈ పూర్తి సర్వేను, నివేదికలను కూడా మన కేసీ వేణుగోపాల్కి కూడా నివేదికలు అందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కులగణతో పాటు తర్వాత మనకు క్యాబినెట్ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా అంటే ఏదైతే సమావేశం అనంతరం బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంత చూచాయిగా చెప్పడం జరిగింది. ఇది కొంత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ సమావేశంలో కులగణంతో పాటు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని రోజుల క్రితం కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం దీనిపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఎక్కడా కూడా ఈ సమావేశం అనంతరము దీనిపై డిస్కషన్ చేయలేదు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో కులగణన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలపై అంటే వచ్చేటటువంటి ఎన్నికలపై స్థానిక సంస్థలపై పూర్తి నివేదికలతో పాటు డీప్ డాష్ నుంచి ఎక్కడెక్కడ అయితే మనకు ఉన్నటువంటి ముఖ్య నేతల యొక్క సమాచారాన్ని కూడా నివేదిక రూపకంగా అందించినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేయడం కొరకు కూడా ఈ సమావేశం ఒక కీలకమైన చెప్పవచ్చు. అయితే ఈ రోజు అంటే కులగణన ఒకవైపు, తర్వాత స్థానిక సంస్థలు, తర్వాత కేబినెట్ విస్తరణ, ఈ మూడు అంశాలతో పాటు మనకు ఏదైతే అంటే ఈ రోజు ఏఐసీసీ కాంగ్రెస్ పెద్దలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీతో కూడా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది, మల్లికార్జున్ ఖార్గేతో. అయితే పార్లమెంట్ సమావేశాలు మనకు 11 గంటల నుంచి కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఈ భేటీ మాత్రము పార్లమెంట్ లో భేటీ అవుతారా, లేకపోతే వారు ప్రత్యేకంగా వారి నివాసంలో భేటీ కాబోతున్నారా అన్నది మనకి కొద్దిసేపట్లో తెలియనుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు
మనకు పిసిసి కూర్పు అంటే చాలా రోజుల నుంచి కూడా కేబినెట్ విస్తరణ తర్వాత పిసిసి కూర్పు అన్నది కూడా చాలా రోజుల నుంచి అందరూ కూడా ఆశావాహులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని యొక్క ఏదైతే మనకు ఎవరు దీనిపై అంటే ముఖ్యంగా నేతలు ఎవరు దీనికి ఆర్కులు అన్నది మాత్రం ఎక్కడా కూడా పేర్లు మాత్రం బయటికి రావటం లేదు. కేబినెట్ విస్తరణపై కూడా అందరూ కూడా ఢిల్లీకి రావడము, గతంలో పెద్దలతో కూడా సమావేశం కావడము ఇటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈసారి మాత్రము ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే భేటీ ఉందో చాలా కీలకమైనటువంటి భేటీ అని చెప్పవచ్చు. తర్వాత ఒకవైపు కులగణన, తర్వాత ఎస్సీ వర్గీకరణ, తర్వాత పిసిసి కూర్పు, తర్వాత స్థానిక సంస్థలు, దీనిపై మొత్తం ఓవరాల్ గా కూడా ఏదైతే కాంగ్రెస్ పెద్దలతో ఈ రోజు భేటీ జరగబోతుందో ఇక్కడ ఈ సమావేశంలో చాలా క్లారిటీగా ఒక అంశం మాత్రము బయటికి రావచ్చున్నది మాత్రం తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారిని ఇక్కడ మనకు పార్లమెంట్ లాబీలో మాత్రం కలుస్తారా లేకపోతే ప్రత్యేకంగా సమావేశం అవుతారా అన్నది మాత్రం ఒక క్లారిటీ రావాలి. మొత్తం మీద మాత్రము ఈ రోజు జరిగేటటువంటి భేటీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు తర్వాత భారీ బహిరంగ సభలకు మాత్రము అధ్యక్షుల వారిని ఆహ్వానించే విధంగానే ఈ టూర్ ఉందన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కేబినెట్ విస్తరణ ఉందో కేబినెట్ విస్తరణలో ఇద్దరికి మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం నేను ఒక క్లారిటీగా ఒక సమాచారం మాత్రం అందింది. తర్వాత మిగతా సామాజిక వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, తర్వాత వెలమ, తర్వాత ఈ సామాజిక వర్గాలకు అనుగుణంగా కూడా కేబినెట్ విస్తరణ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మాత్రము ఇక్కడ కొంత క్లారిటీగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.